అందరికీ నమస్కారం. నేను మీ రేడియో సిటీ ఆర్జే సునీత. రేడియో సిటీ ఫోక్ లెజెండ్స్ లో బల్కంపేట ఎల్లమ్మ. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ ఎల్లమ్మ తల్లి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఎల్లమ్మ 700 సంవత్సరాల క్రితం నాటి సంగతిది. ఈనాటి ఈ మహానగరం, ముత్యాల నగరం, హైదరాబాద్ నగరము పుట్టనేలేదు. మరి ఈ బల్కంపేటో అదో చిన్న కుగ్రామం. ఈ బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగురమ్మల మూలపుటమ్మగా, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మగా 700 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి నాటి బల్కంపేట కుగ్రామంలో చుట్టూ పొలాల మధ్యలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డొచ్చిందట. పరీక్షగా చూస్తే అది అమ్మవారి ఆకృతి. చేతులెత్తి మొక్కాడు ఆ రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలి అనుకున్నాడు. ఎంతో ప్రయత్నించాడు, కాని ఫలితం శూన్యం. వెంటనే పరుగున ఊళ్ళోకి వెళ్లిపోయి జనాలందర్నీ తీసుకొనొచ్చాడు. తలో చెయ్యి వేశారు. ఆయన లాభం లేకపోయింది. శివసత్తుల్ని పిలిపించాడు. శివసత్తులు అంటే పరమశివుడి ఆరాధకులు. శైవ సంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనవెవరం చెప్పండి అని శివసత్తులు సలహా ఇచ్చారట. ఆనాడు అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది కూడా శివసత్తులే. నాడు మూల విరాట్టు బావి లోపల ఉండటంతో భక్తజనమందరూ ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుప్రక్కలున్న అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఒక చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనేటువంటి సంస్థానాధీశుని హయాంలో ఈ ప్రాంతాన్ని బెహ్లూఖాన్ గూడ అని చెప్పి పిలిచేవారని చెప్పి చారిత్రక ఆధారాల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ బెహ్లూఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారో రాజప్రతినిధో అయ్యుంటారు. ఆ పేరు కాస్త తర్వాత కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలయ్యారు. ముజ్జగాలకు మూలపుటమ్మగా, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మగా ఎల్లమ్మ తల్లి వెలిశారు. ఇక హేమలాంబానికి కూడా అమ్మవారికి పేరుంది. హేమము అంటే బంగారము అని, బంగారు తల్లి అని అర్థం. ఇది సంస్కృత నామం. ఇక గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మ తల్లి అలానే స్థిరపడిపోయారు అని చెప్పి పండితుల విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక రేణుక అన్న మాటకు పుట్ట అనే అర్థం ఉంది. ఆ రోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాల చుట్టూ ఎన్నో పాముల పుట్టలుండేవట. ఇక దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనమిస్తారు. లోపలికి వచ్చే భక్తుల్ని నిర్విఘ్నమస్తు అని ఆశీర్వదిస్తున్నట్టు పోచమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. నవవధూవరులు పెళ్లి బట్టలతో ఆ తల్లిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఇక్కడ నాగ ప్రతిష్ఠ కూడా జరిగింది. ముజ్జగాల పండగ అన్నట్టుగా ఇక్కడ జరిగేటువంటి ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని ప్రపంచమంతా వీక్షిస్తుంది. శివసత్తులైతే బల్కంపేటను కైలాసగిరిగానే భావిస్తారు. ఇక్కడ రథోత్సవాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలు. జయ జయధ్వానాల మధ్య వీధుల్లో ఊరేగుతున్న సమయంలో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు మా అమ్మ బయలుదేరుతుందా అన్నట్టుగా ఉంటుంది ఆ టీవీ. అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయన్న నమ్మకం. స్నానవాడే నీటిలో కూసింత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతలన్నీ తొలగిపోతాయని బలమైన విశ్వాసం. నీటిలో కొలువైన దేవత కాబట్టి అమ్మను జలదుర్గగా ఆరాధిస్తూ ఉంటారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి మహిమల్ని భక్తులు కథలుగా చెప్పుకుంటారు. ఆ మధ్యన రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇంటర్నెట్లో యాదృచ్ఛికంగా ఆలయం గురించి చదివానని, అప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలని బలమైన సంకల్పం కలిగిందని చెప్పారు. ఎక్కడెక్కడి ప్రజలకు అమ్మవారు స్వప్న సాక్షాత్కారాలిచ్చి తన దగ్గరికి పిలిపించుకొని కష్టాలన్నీ తీర్చి వరాల వర్షం కురిపిస్తూ ఉంటారు తల్లి. అందుకే నాటి నుంచి నేటికి భక్తుల కొంగు బంగారం మన ఎల్లమ్మ తల్లి. రేడియో సిటీ ఫోక్ లెజెండ్స్ లో బల్కంపేట ఎల్లమ్మ.